నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి మీద నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. కేవలం ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కేవలం ఒక సంచలనమైన న్యూస్ కావాలని ఒక ఉద్దేశంతో ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిని కింద పరుస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఆ భాష మాట్లాడొచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా రోజు మేము చేసిన పనులు, కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన పనులు ఆయనేదో చేసి చూపిస్తున్నట్టు వక్రీకరిస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని ఏంటంటే యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా తన మీద నవ్వుకుంటా ఉన్నది. ఎలా ఉదాహరణ చెప్తా ఉన్నా, ఉద్యోగాలు 2,32,308 ఉద్యోగాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు గుర్తించి ఆ రోజు ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు 1,60,083 ఉద్యోగాలని నింపి 42,275 ఉద్యోగాలు అవి ఎగ్జామ్లు అయిపోయి, నోటిఫికేషన్ అయిపోయి, రిజల్ట్స్ వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి, కొన్ని కోట్ల వల్ల ఆగినాయి. నిన్న ఇచ్చిన 15,750 పోలీసు ఉద్యోగాలు అవి కేసీఆర్ గారు ఇచ్చినాయి, ఆయన ఏదో ఇచ్చినట్టు చూపిస్తా ఉన్నాడు. దానికంటే ముందు 6,596 నర్సు ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, తనేదో ఇచ్చినట్టు చూపిస్తా ఉన్నాడు. ఈ పదే పదే అబద్దాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వాలి. ఈ నువ్వు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అసలు ఎంత జోక్ అంటే అయినది. మరి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు? ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినావు? నువ్వు ఏమి చేసినావు? మరి నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఇది ప్రజలకి తెలియదా? ఉద్యోగాలు తీసుకున్న ఉద్యోగులకి తెలియదా? నీ చేతి మీద తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి తెలియదా ఇది కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం అని? సిగ్గు లేకుండా అన్ని పెట్టేసి ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాట్లాడతా నేను హరీష్ రావు గారి మీద ఔరంగజేబులాగా హరీష్ రావు ఉన్నారు అనేది మాట్లాడాడు. అసలు హరీష్ రావుకి సవాల్ విసిరింది ఎవరు? హరీష్ రావు గారికి సవాల్ విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఈ మేడిగడ్డ దాని మీద ఇప్పుడు డ్యామేజ్ అయి ఉంది, రైతులకి నీళ్ళు ఇయ్యలేం, హరీష్ రావు గారు మీకే అప్పగిస్తాం, మీరే వచ్చి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారా హరీష్ రావు గారా? నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు. ఎస్, హరీష్ రావు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చేతన కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, నేను చేసి చూపిస్తా అని అన్నారు రేవంత్ రెడ్డి గారికి. మీరు విసిరిన సవాల్ని హరీష్ రావు గారు యాక్సెప్ట్ చేసింది. దాన్ని వక్రీకరించి ఔరంగజేబ్ అని ఏదో అని మాట్లాడుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మీరు నిండుగా 5 ఏళ్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీలనే చాలా మంది ఔరంగజేబులు ఉన్నారు. మీ పార్టీ నాయకులే మీ దాంట్లో ఉన్నోళ్ళకే ఎవరికి నీ మీద నమ్మకం లేకుంటున్నది.
నీ అహంకారమైన మాటలకి ఖచ్చితంగా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు నీకు రివర్స్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. మంత్రులు ఎమ్మెల్యేలే కాకుండా మీ క్యాడర్ కూడా నీకు రివర్స్ అయ్యే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అసలు మీకు ఇవాళ నేను సంచలనమైన న్యూస్ చెప్తా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది. అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతుండు. అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది. ఎందుకంటే తను ఏకనాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? పదే పదే అబద్ధాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు అంటారు. ఈ రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు మాట్లాడే మాట అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారం శాశ్వతం కాదు. విర్రవీగకు. ఇప్పటికైనా ఈ రోగ లక్ష్మణ్ కోరు అబద్ధాల కోరు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.